శ్రీ గురుభ్యో నమ. శ్రీమతి రామానుజయ నమ. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. వాళ్ళ వాస్తు విషయాల్లో సాధారణంగా మనం గృహంలో ఏర్పాటు చేసే భాగాల్లో, అంటే గృహ భాగంలో మనం ఏర్పాటు చేసుకునే బాత్రూమ్స్ కావచ్చు, లేదంటే ఏదైనా స్టోర్ సంబంధించి కావచ్చు, ఏమన్నా కానీ ఒక భాగంలో ఇంకో భాగంలో, అంటే ఇప్పుడు నైరుతి గదికి వాయువ్యంలో బాత్రూమ్ పెట్టినా, లేకపోతే ఆగ్నేయంలో బాత్రూమ్ పెట్టినా, ఈ విధంగా లేకపోతే వాయువు గదికి ఇటువైపు ఈ ఈ దీంట్లోకి పెట్టినా అవన్నీ పెరుగుదల కిందకు వస్తాయా? ఎందుకంటే మనకి ఇటీవల ఒకరి ప్రశ్న అడగడం జరిగింది. అంటే ఇంటి లోపల, అంటే నైరుతి మాస్టర్ బెడ్రూమ్ కి వాయువి గదిలో కనుక బాత్రూమ్ పెడితే ఆ పక్కనటి చిల్డ్రన్ బెడ్రూమ్స్ లో కనుక ఈ నైరుతి గది యొక్క బాత్రూమ్ అందులో పెడితే వాయువ్యం పెరిగినట్టు అవుతుంది కదా అని చెప్పని ఇంతకుముందు చాలా వీడియోల్లో మనం చెప్పడం జరిగింది. గృహ భాగంలో ఎక్కడైనా కానీ మనం ఆ జరిగే విధానంలో శాస్త్రపరంగా ఇబ్బంది లేకపోతే ఆ వాయు భాగం దానికి ఓకే, అలా జరగడం ఇబ్బంది. కానీ ఏకంగా ఒకే భాగాన్ని మనం కట్ చేసినట్టు, అంటే ఈశాన్య భాగంలో ఇలా కట్ చేసినట్టు పూర్తిగా గోడలు కట్టి నిర్మాణం చేయటం అనేది తప్పు. కానీ ఇలాగా నైరుతి గదిలోంచి వాయువులోకి బాత్రూమ్ పెట్టుకోవడం ద్వారా పెరిగినట్టయితే అవదు. అలా కాకుండా పెరగడం అంటే ఎలా ఉంటుందంటే, మన ఏదైతే పిల్లర్లతో కడితే పిల్లర్లు భాగం దాటి కావచ్చు, లేదా గోడలుగా అంటే పిల్లలు లేకుండా కట్టి చేసే పద్ధతిలో ఉన్నప్పుడు కూడా అది దాటిన తర్వాత, అంటే ఆ నియమాన్ని దాటిన తర్వాత కొంత మనకి స్థలం ఉంది కదా అని చెప్పి అది వాయువ్యంలో కావచ్చు, ఇటు ఆగ్నేయంలో కావచ్చు, ఏ భాగంలో అయినా కావచ్చు, పడమర వాయువు ఎక్కడైనా కావచ్చు, అది దాటి గనక ఏదన్నా ఇలాంటి బాత్రూమ్ నిర్మాణం చేసి అందులో గనక మనం వెళ్ళేటట్టుంటే అది పెరిగినట్టు అవుతుంది. అంతేగాని మన గృహ భాగం లోపల ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం అనేది పెరిగినట్టు కాదు. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.